ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం రాజుకుంది. జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ఈ వ్యాఖ్యలను ఖండించారు. జడ శ్రవణ్ కుమార్ తీరు హాస్యాస్పదమన్నారు. జనసేన పార్టీపై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. అలాగే ఎలక్షన్కి వచ్చిన తర్వాత 2024కి అఫిడవిట్లో నేను కూడా ఫర్నిష్ చేసే ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది తెలియాలా, అసలు టోటల్ ఇన్కమ్ ఏమిటి, లేకపోతే ఈ నెట్ ఇన్కమ్ ఏమిటి, అసలు ఎంత వచ్చి ఉంటుంది ఏమిటి, ఇది ఒక అంశం కాగా, రెండోది వారు చెప్పినది వేరు, ఈయన చెప్పేది వేరు. ఆయన ఒక పేపర్లో కానీ ప్రెస్లో కానీ మాట్లాడేటప్పుడు ఓవరాల్గా టోటల్ ఇన్కమ్, గ్రాస్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ ఉంటారు సాధారణంగా. దాన్ని ఎవిడెన్స్గా ఉండదు, దాన్ని పరిగణనలో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయరు. దాని మీద ఉండే డిడక్షన్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోగా వచ్చిన వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. వారే చెప్పారు ఎంత కట్టాము అని కొన్ని వీడియోలు. కాబట్టి ఇలాంటి ఒకటి ఆయన 22 రోజులు నేను సినిమా చేస్తానని చెప్తే ఈయన 50 రోజులు క్యాల్కులేట్ చేస్తాడు. ఎక్స్ట్రాపోలేట్ చేయటం అన్నమాట, చాలా ఎక్సెసివ్గా క్యాల్కులేట్ చేస్తాడు. 600 కోట్లు సంపాదించారు. దీనికి లెక్క అడుగుతాం, సో కోర్టులకు వెళ్తాం. ఇవన్నీ కూడా జనాన్ని మిస్లీడ్ చేసే అంశాలు. ఫైల్ చేస్తాం.